ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ఏ పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో, ఏ పరిస్థితుల్లో వాళ్ళు గగ్గోలు పెడుతూ వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు నిజంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో కేవలం శారదా స్కీమ్ కింద జరిగిన స్కామ్లో 2460 కోట్లు ఇట్లా జరిగింది అంటే దానిపైన సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం అక్కడ చేస్తే ఇక్కడ సుమారుగా 6380 కోట్ల అసలు 10,000 కోట్ల రూపాయలు వడ్డీతో కలిగితే 10,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే ఇప్పటి వరకు దానిపైన సిబిఐ దర్యాప్తు చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వం వెనకంజ వేస్తుందో అర్థం కావడం లేదు. ఏజెంట్స్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు, చాలామంది ఏజెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మక నీరెత్తినట్లుందో అర్థం కావడం లేదు. మీ ద్వారా అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తే మీ బినామీలందరూ బయటకు వస్తారని భయమా? మీకున్న సంబంధాలన్నీ బయటకు వస్తాయని భయమా? ఎందుకు సిబిఐ దర్యాప్తు అంటే మీరు భయపడుతున్నారని అడుగుతున్నాం. కోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందని తెలిసి సిఐడి దర్యాప్తు అంటున్నారు. అది కూడా మీకు అనుకూలమైన అధికారులు వేసుకొని సిఐడి దర్యాప్తు అంటూ తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపి ఈ కేసు నిర్గచ్చేద్దామని చూస్తున్నారా? ఏం చేయాలనుకుంటారో సుమారుగా 32-33 లక్షలు మీరు వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతుంది. ఈ ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది. వాళ్ళు వీధుల పాలు చేసి రోడ్ల పాలు చేసి ఆ కుటుంబాలు చేస్తుంది. కోర్టుకి సమర్పించారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం సహకరిస్తుందంట. బ్రహ్మాండంగా సహకరిస్తే 10,000 కోట్ల రూపాయలు కట్టేయకూడదా? ఎందుకు కట్టడం లేదని అడుగుతున్నాం. ఎవరైనా సిఐడి అన్నది అగ్రిగోల్డ్ యాజమాన్యం బాగా సహకరిస్తుందని కోర్టులో దాఖలు చేసి వాళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తుందా అని అడుగుతున్నాం. ఇది ఎంత దుర్మార్గం అని అడుగుతున్నాం. ఇంకోటి అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంలో ఉన్నటువంటి డైరెక్టర్స్ దగ్గర నుంచి ఎవరైతే టీడీపీ మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు కారు చౌక రేట్లకు తక్కువ రేట్లకు కొనుక్కున్నారో వాళ్ళని మటుకు తప్పించేస్తున్నారు. ఈ కేసుల నుంచి వాళ్ళనే కేసుల నుంచి తప్పించడమే కాదు, ఈ అటాచ్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ జీవోల్లోకి వాళ్ళు అమ్మినటువంటి భూములను రాకుండా చూసుకుంటున్నారు. ఇది ఎంత దుర్మార్గమో! ఇదా ట్రాన్స్పరెన్సీ పరిపాలన? ఇదా పారదర్శకత పరిపాలన? అంటే ఈ అటాచ్మెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లోకి టీడీపీ వాళ్ళకి అమ్మినటువంటి డైరెక్టర్స్ రారా అని అడుగుతున్నాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం.